రెండవది ఎక్కువ మంది మనుషుల్ని ఈ చర్చికి తీసుకురావాలి. ఈ చర్చిలో మనుషులు వస్తేనే కదండి ఈ చందాలు, దశంభాగాలు, కానుకలు ఇవన్నీ వస్తాయి. అందుకనే ఒక చర్చ్ బలిష్టంగా ఉండాలంటే 2 జరగాలి. ఒకటి, కంటిన్యూస్గా మనీ చర్చికి రావాలి, ఆ మనీ మనుషుల ద్వారా రావాలి. ఈ విధంగా ఒక చర్చి తన సామ్రాజ్యాన్ని కట్టుకుని ఎక్స్పాండ్ అవుతుంది. సో డబ్బులు ఇచ్చే ఒక మెంబర్ని ఒక చర్చ్ పర్మనెంట్గా రిక్రూట్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. చాలా టైం పడుతుంది, చాలా ఎఫర్ట్, కొంచెం ఖర్చు పెట్టాల్సిన పని వస్తుంది. సో ఇంత శ్రమపడి లేకపోతే ఇంత కృషి చేసి ఒక మనిషిని చర్చికి తీసుకొచ్చినాక ఆ చర్చ్ నుంచి ఈ మనిషి బయటికి వెళ్లకుండా ఉండాలి అంటే కొన్ని ప్రణాళికలు చేయాలి. మీరు ఇప్పుడు ఒక తెగలాగా మీరు ఆలోచించండి. ఈ చర్చ్ అనేది ఒక తెగ అని మీరు ఆ విధంగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఓ తెగ